వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. పాస్టర్ అమ్మతేజ గారు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు. అనవసర విషయాలను క్రైస్తవంలోకి తీసుకొచ్చి అందులోకి క్రైస్తవంలోకి చూపించడం ద్వారా చాలామంది అతన్ని ట్రోల్ చేస్తున్నారు, చాలామంది అతనికి సరిచేస్తున్నారు. అంతేకాదు అమ్మతేజని సపోర్ట్ చేసే చాలామంది సేవకులు కూడా, చాలామంది క్రైస్తవులు కూడా ఉన్నారు. అతను చేసే ప్రతిదీ బైబిల్కు విరుద్ధంగా చేస్తున్నా, బైబిల్కు వ్యతిరేకంగా చేస్తున్నా, పరిశుద్ధాత్మ అనుమతించని కార్యాలు చేస్తున్నప్పటికీ అతన్ని సమర్థించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ పేరు పెట్టి పిలవడం ఇప్పుడు పెద్ద టాపిక్ అయిపోయింది క్రైస్తవ్యం. సభల్లో కానీ లేకపోతే ఎంపిక చేసిన కూడికల్లో కానీ చాలామంది వస్తారు కదండి. ఆ వచ్చిన వాళ్ళలో ఆ గుంపులో కొంతమందిని పేర్లు పెట్టి పిలవడం, మీకు ఆ సమస్య ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, మీకు ఈ సమస్య తీర్చబోతున్నారు అని చెప్పి బాగా పాపులర్ అయి మెప్పు పొందాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. అయితే పేర్లు పెట్టి పిలవడం అనేది కరెక్టా? బైబిల్ సమర్థిస్తుందా? వాక్యానుసారమా అనేది పెద్ద డిబేట్ నడుస్తుంది. ఇప్పుడు అమ్మతేజ గారేమో ఇది వాక్యానుసారమే, లేకపోతే నాకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నో అని చెప్తున్నారు. కొంతమంది విజయ్ ప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు ఇది వాక్యానుసారం కాదని వాళ్ళు చెప్తున్నారు. ఎలా గిమ్మిక్కులు చేస్తారో కూడా వివరంగా లైవ్లో కూడా వాళ్ళు చూపించి చెప్తున్నారు. మరి అమ్మతేజ గారు ఇది కరెక్టే అని అంటున్నారు. అసలు వాక్యపు వెలుగు ఏం చెప్తుంది? వాక్యం ఏం చెప్తుంది? వాక్యపు వెలుగు ఉండాలి కదండి. పరిశుద్ధాత్మ దేవుడు సమర్థించాలి కదా ప్రతి విషయాన్ని. వాక్యం మాత్రం పేరు పెట్టి పిలవడాన్ని ఎట్టి పరిస్థితులను సమర్థించడం. అది ఎవరైనా కానీ, ఎంత పెద్ద పాస్టర్ అయినా కానీ, ఆ గొప్ప గొప్పలు చేశారు కదండి అంటే గొప్ప గొప్పలు చేసిన వాక్యం మాత్రం సమర్థించట్లేదు. అపోస్తులు కానీ, ఆ తర్వాత వచ్చిన పత్రికలు కానీ, క్రీస్తు సువార్తల అనంతరం వచ్చిన పత్రికలు కానీ ఎక్కడ పేరు పెట్టి గుంపులో పిలిచినట్టుగా లేదు. అసలు అది పరిశుద్ధాత్మ కార్యం కానే కాదు. అయినప్పటికీ కొంతమంది సేవకులు దీన్ని ఒక అలవాటుగా చేసి వాళ్ళ మెప్పు పొందటానికి అమాయకమైన విశ్వాసాలని ఆసరాగా చేసుకొని చేస్తున్నారు. ఇది తప్పు. వారు చెప్పే సిద్ధాంతం ఏంటి? ఇది తప్పు, ఇది కరెక్టే అని చెప్పడానికి వాళ్ళు యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం చూపిస్తున్నారు. అందులో ఏముంటుందంటే, అయితే యాకోబు భయపడకము, పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. అంటే యాకోబుని పేరు పెట్టి పిలిచారు కదా, ఇప్పుడు పిలిస్తే తప్పేంటి అన్నట్టుగా ఈ వాక్యాన్ని తీసి చూపిస్తున్నారు. అయితే ఈ వాక్యానికి పేరు పెట్టి పిలవడానికి అస్సలు పొంతరాలేదు. దాని నేపథ్యం వేరు, దాని యొక్క చరిత్ర వేరు, ఇక్కడ జరుగుతుంది వేరు. యాకోబు అంటే అక్కడ ఒక పేరు కాదండి, ఏ సింగిల్ పర్సన్ నేమ్ కాదు అది. యాకోబు అనగా ఒక జాతి, ఒక ఇశ్రాయేలు జనం, ఒక దేశం, ఒక మల్టీ పీపుల్ని పిలవడానికి పెట్టిన పేరు యాకోబు. యాకోబు అంటే ఒకళ్ళకి సంబంధించింది కాదు, ఒక దేశానికి, ఒక జాతికి సంబంధించిన విషయం. ఇశ్రాయేలు 12 గోత్రాలకు సంబంధించిన విషయం అక్కడ. యాకోబు అనగానే ఒకని పేరు లేకపోతే ఒక వ్యక్తి పేరు అనుకుంటే అది ఈ కాంటెక్స్ట్లో చాలా పొరపాటు అవుతుంది. మరొక వాక్యాన్ని కూడా చూపిస్తారు. లూకా సువార్త 19వ అధ్యాయం 5వ వచనంలో యేసు ప్రభువారు తన పరిచర్యలో భాగంగా ఎరికో పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ ఎరికోలో ఒక పొట్టి జక్కయ్య గారు ఉంటారు. అతను సుంకపు గుత్త ట్యాక్స్ కలెక్టర్. అతను యేసు ప్రభు వారిని చూడాలని అనుకుంటారు, కానీ అతను పొట్టివాడైనందున చాలా జనాలు యేసు ప్రభు వారితో ఉండటంతో వీలు కాక ఆ మార్గంలో ఒక మేడి చెట్టు ఉంటే ఆ మేడి చెట్టు ఎక్కి యేసు ప్రభు వారిని చూడాలని ఆశపడతాడు. యేసు ప్రభు ఆ మార్గం గుండా వెళ్తూ ఆ మేడి చెట్టు దగ్గర రాగానే పైకి పిలిచి, జక్కయ్య త్వరగా దిగిరా, 19వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది, నేను నీ ఇంట్లో భోజనం చేస్తాను అని చెప్పినప్పుడు అక్కడ పేరు పెట్టి పిలిచారు కదా, మనం పేరు పెట్టి పిలిస్తే తప్పేంటి పాస్టర్లు అని అంటున్నారు. ఇక్కడ కూడా రాంగే. ఇప్పుడు జక్కయ్య గారిని యేసు ప్రభు వారు పిలిచింది పేరు పెట్టి పిలిచినప్పటికీ ఆయనేమి వీలు చేసినట్టుగా గిమ్మిక్కులు ఏం చేయలేదు. ఆయన డైరెక్ట్గా స్ట్రైట్గా పిలిచాడు, పేరు పెట్టి. ఏమని పిలిచాడు? నీ పేరు జక్కయ్య రా అన్నాడు. అంటే వీళ్ళు ఏం పిలుస్తారు? అగో ఎర్ర చొక్క, నల్ల చొక్క, నీకు సాక్షరం వస్తుంది అని చెప్తారు.
రెండేం చెప్తారు? పలాని శ్రీను, పలాని సురేష్ ఈ గుంపులో ఉన్నారని చెప్తారు. అంటే వీరే శ్రీను, ఈయన సురేష్ అని చెప్పలేరు. ఇప్పుడు ఎదురుగా ఒక 10 మంది ఉంటారు, ఇందులో సురేష్ ఎవరు, శ్రీను ఎవరు చెప్పమనండి, చెప్పలేరు. ఇలా కాదు, ఇప్పుడు యేసు ప్రభువు పిలిచింది పాయింట్అవుట్ చేసి జక్కయ్య నువ్వు రమ్మని చెప్పారు. దానికి శిష్యులు పెద్ద ఆశ్చర్యపోలేదు కదా. ఎక్కడ ఆశ్చర్యపోయారు? చాలా మంది ఎక్కడ ఆశ్చర్యపోయారు? ఆ తర్వాత జక్కయ్య ఇంటికి వెళ్ళి యేసుప్రభు వారు వాళ్ళ శిష్యులు యేసుప్రభు వారు ఆయన పక్కన కూర్చుని ఆయనతో భోజనం చేస్తుంటే అప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు. ఏంటి, పాపులతో, నేరస్తులతో, మోసగాళ్ళతో కూర్చొని మీ బోధకుడు భోజనం చేస్తున్నారు ఏంటి అని అప్పుడు ఆశ్చర్యపోయారు. కానీ పేరు పెట్టి పిలిచినప్పుడు ఆశ్చర్యపోయారు. ఎందుకు? అది పెద్ద గొప్ప విషయం కాదు. శిష్యులు ఒకవేళ చేయాలి కదా, తర్వాత శిష్యులు ఎక్కడ ఆ పేరు పెట్టి పిలిచినట్టుగా లేదు కదా. పైగా యేసుప్రభు వారి పేరు పెట్టి పిలవటానికి కూడా ఒక కారణం ఉంటుంది. అంటే యేసుప్రభు వారికి జక్క ఎవరో తెలవదని కాదు నా ఉద్దేశం, కానీ ఒక కారణం ఉంది. ఒక కారణం మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, యేసుప్రభు వారు ఏ ఊరు వెళ్ళినా లేకపోతే ఏ ప్రాంతం వెళ్ళినా అక్కడ కొంతమంది మతానికి సంబంధించిన వాళ్ళు, ఆ ఊరి పెద్దలు, ఆ గ్రామంలోని వాళ్ళు యేసుప్రభు వారిని కలిసేవారు, వెంబడించేవారు, అతనితోటి మాట్లాడేవారు. అక్కడ మాట్లాడుతున్నప్పుడు కొంతమంది గురించి వారు యేసుప్రభు వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు. ఈ ఊర్లో ఎట్లాంటి వాళ్ళు, ట్యాక్స్ కలెక్టర్లు ఎవరు, లేకపోతే మంచివారెవరు, చెడ్డవారెవరు అని చెప్పేవారు. మీరు గమనిస్తే ఇదే మత్తయి సువార్త దానికి ముందు 8వ అధ్యాయంలో ఉంటుంది, లూకా సువార్తలో ఏముంటుందంటే అక్కడ ఒక శతాధిపతి ఉంటాడు. ఆ శతాధిపతి యొక్క ఆయన పనివాడు దాసుడు జబ్బు చేసినప్పుడు ఆ పనివాడి జబ్బును నయం చేయడానికి, బాగు చేయడానికి శతాధిపతి చాలా కోరుకుంటాడు. కానీ ఆయన వల్ల కాదు. సో యేసుప్రభు వారు ఆ గ్రామం, ఆ ప్రాంతం వస్తున్నాడని తెలిసి యేసుప్రభు వారి దగ్గరికి శతాధిపతి రావాలనుకుంటాడు. అంతకుముందే అక్కడ ఉన్న ప్రజలు, కొంతమంది పెద్దలు యేసుప్రభు వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఏమి ఇన్ఫర్మేషన్ అంటే, ఈ శతాధిపతి చాలా మంచివారు, మనకు సమాజ మందిరాన్ని, ప్రార్థన చేసుకోవడానికి సమాజ మందిరాన్ని కట్టించారు, చాలా చక్కటి పరిపాలన జరిగిస్తారు, ఎటువంటి ఇబ్బందులకు యూదులను కానీ మమ్మల్ని కానీ గురి చేయడు, చాలా మంచివాడు అని చెప్పగానే యేసుప్రభు వారు కూడా చాలా ఇష్టపడతాడు. ఇష్టపడి అవునా, అయితే మనకు మంచి చేశాడా, మనం వెళ్దాం పదండి, అతని దగ్గరికి వెళ్ళి అతన్ని కోరుకున్నట్టుగా తన దాసుల్ని స్వస్థపరుద్దాం పదండి అని వెళ్తూ ఉంటున్నప్పుడు ఆ శతాధిపతి మళ్ళీ కబురు పంపుతాడు, నా దగ్గరికి రావడానికి నేను పాత్రుడిని కాదు, మీరు ఒక మాట సెలవిచ్చిన నా దాసుడు స్వస్థపరుస్తాడని చెప్పినప్పుడు అప్పుడు ఆ విశ్వాసాన్ని చూసి చాలా గొప్పగా యేసయ్య ఫీల్ అవుతాడు, అంతమందిలో వారికి చెప్తాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఎరికోలో కూడా ఈ జక్కయ్య మోసగాడు. 1కి 2 సార్లు, 2కి 3, 4 అట్లా ముక్కు పిండి పన్నులు వసూలు చేసుకొని రోమ ప్రభుత్వానికి కొంత కప్పం చెల్లించి ఈయన ఎక్కువ శాతం తన ఖజానాలో వేసుకునేవాడు. ఇట్లా మోసపూరితంగా డబ్బులు సంపాదించేవాడు, ఆస్తిని కూడబెట్టుకున్నాడు. పైగా రోమా ప్రభుత్వపు తరపున పనిచేస్తున్నాడు. ఇతను యూదుడైనప్పటికీ రోమా ప్రభుత్వపు తరపున ఇతను పనిచేస్తున్నాడు. 2 కారణాల చేత ఆ ఊరి ప్రజలు అతన్ని అసహించుకున్నారు. ఒకటి ఏంటంటే రోమా ప్రభుత్వపు తరపున పనిచేయటం, 2 అధికంగా డబ్బులు వసూలు చేసి, పన్నులు వసూలు చేసి రోమా ప్రభుత్వానికి కట్టి తను ఉంచుకొని అకారణంగా అక్రమంగా సంపాదించడం. ఈ కారణాల చేత పన్నులైతే కట్టేవారు కానీ అతన్ని లెక్క చేసేవారు కాదు, అతన్ని గౌరవించేవారు కాదు. ఈ విషయం కూడా యేసుప్రభు వారికి తెలుసు. కొంతమంది చారవేశారు, తెలుసు ఆయన ఎవరో తెలుసు కాబట్టి యేసుప్రభు వారు పిలిచారు. ఇప్పుడు దీన్ని పెద్ద ఇది వీళ్ళకేదో ఇది అయినట్టుగా చేసేసుకుంటున్నారు. కరెక్ట్ కాదండి. ఇప్పుడు బైబిల్కి ఆధారం ఉండాలి కదా. నువ్వు పేరు పెట్టి పిలుస్తున్నావు. అపోస్తులు ఏమన్నా చేశారా? పేతురు గారు, పౌలు గారు ఏమన్నా చేశారా? ఇటువంటి కార్యక్రమం చేశారా? పైగా యేసు ప్రభు వారు ఏమైనా చెప్పారా, మీరు ఇలా చేయమని శిష్యులకు చెప్పారా? లేదు. సువార్తలలో కానీ లేకపోతే పత్రికలలో కానీ ఎక్కడైనా ఇటువంటి ప్రాక్టీస్ ఉందా? లేదు. మరి బైబిల్ సమర్థించని, పరిశుద్ధాత్మ చేయని, సమర్థించని కార్యాలు ఎందుకు చేస్తున్నట్టుగా? పైగా ఆత్మవరంలో, పరిశుద్ధాత్మవరంలో ఈ వరం ఉందా? ఈ పేరు పెట్టి పిలవటం అనే వరం ఉందా? డెఫినెట్గా వరాలు ఉన్నాయి, కానీ ఈ వరం ఉందా? ఆత్మ మీకు తెలవదు, మీరు చిన్న పాస్టర్లు, మీరు చెప్పేవారయ్యారా అంటారు. ఇక్కడ చిన్న పాస్టరు పెద్ద పాస్టరు కాదండి. ఇక్కడ బైబిల్ సమర్థించని విషయం చేస్తే ఆయన పెద్ద పాస్టర్ అయినా చిన్న పాస్టర్ అయినా మనం చెప్పాలి, దాన్ని ఖండించాలి, దాన్ని హెచ్చరించాలి, దానికి బుద్ధి చెప్పాలి. ఇది తీర్పు కాదు.
ఇది జడ్జిమెంట్ కాదు, ఇది సార్వత్రిక సంఘ క్షేమం కోసం ఒక ఒక హెచ్చరిక మాత్రమే, తీర్పు కాదు కదా. ఇది తీర్పు తీర్చినట్టు కాదు కదా. సంఘ నియమావళికి విరుద్ధంగా చేస్తూ సంఘాన్ని భ్రష్టు పట్టిస్తున్నప్పుడు దాన్ని చెప్పడం అనేది తీర్పు అనిపించుకో. తీర్పు కాదు, తీర్పు తీర్చేది ఒక్కరే, యేసుప్రభు వారు ఒక్కరే. మరి ఎవరు మనుషులు తీర్పు తీర్చరు. ఆయన అన్నింటికీ పైగా ఉండి ఆయన తీర్పు తీరుస్తారు. ఇది హెచ్చరిక, ఒక సజెషన్, ఒక సలహా, ఒక మార్పు కోసం చేస్తున్న పని, అంతే తప్ప ఈ తీర్పు కాదు. ఆనాడు మరి పేతురు హెచ్చరించారు, పౌలు గారు హెచ్చరించారు. పేతురును ఒకటి రెండు సందర్భాల్లో పౌలు గారు కూడా హెచ్చరించారు. అంటే పేతురు మీద పౌలు గారు తీర్పు తీర్చినట్ట కాదు కదా. ఒక మంచి నడవడిక కోసం చేస్తున్న ప్రయత్నమే తప్ప ఇది తీర్పు కాదు. పేరు పెట్టి పిలవడం, ఎవరైనా డిజిఎస్ దినకరణ గారు పిలిచారు, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు పిలిచారు, అమ్మ తేజ గారు పిలిస్తే తప్పేంటి బాబు. ఎవరు పిలిచినా ఇందులో గిమ్మిక్కే తప్ప ఇందులో పరిశుద్ధాత్మ కార్యం ఎంత మాత్రమూ లేదు, ఇసుమంతైనా లేదు. ఇటువంటి ప్రాక్టీస్ లేదు. బైబిల్ క్లియర్గా ఖచ్చితంగా చెప్తాను. కాబట్టి మోసపోకండి విశ్వాసులారా, క్రైస్తవులారా, మోసపోకండి. 100 మందిని మధ్యలో 2-3 పేరు పెట్టి మిగతా వాళ్ళందరూ చిన్నబోరు, మిగతా అందరూ చిన్న చూపుగా మమ్మల్ని పిలవలేదు, దేవుడు అంటే మా పట్ల దేవుడికి ఇష్టం లేదని వాళ్ళు ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే ఎవరు? దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. గమనించు, ఇటువంటి ప్రాక్టీస్లకు వెళ్ళకండి. అమ్మతేజ గారు మీకు చేతులు జోడించి చెప్తున్నాను, ఇటువంటి మానేయండి. చక్కటి సువార్త, చక్కటి జ్ఞానంతో మీకున్న ఫాలోయింగ్ తోటి చెప్పండి. అంతేగాని ఈ అరటి పండ్లు పంచటాలు, లేకపోతే పేరు పెట్టి పిలవడాలు, దుర్గామాతలు, ఆ మాతలు ఈ మాతలు దెయ్యాలు ఉన్నాయని వాళ్ళు వెళ్ళగొట్టాలు, ఇటువంటివి ఆపండి. క్రైస్తవ సమాజానికి మీరు చేటు చేస్తున్నారు. మీలాంటి వల్ల ఇతర పాస్టర్లు కూడా ఇబ్బందుల పాలవుతున్నారు. నీతిగా, నిజాయితీగా, యథార్థంగా సేవ చేస్తూ గ్రామాల్లో, పట్టణాల్లో ఉంటున్న సేవకులు ఇబ్బంది పడుతున్నారు మీ చర్యల వల్ల. ప్లీజ్ దయచేసి ఒక్కసారి ఆలోచించి మీరు నిర్ణయం తీసుకొని ఇలాంటివంటి ఆపండి. దేవుడు మీకు మంచి బుద్ధిని కలుగజేయును గాక. గాడ్ బ్లెస్ యు. ఆమెన్.